వెల్కమ్ టు ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్. నేను రాజు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లిక్కర్ కుంభకోణంలో పెద్ద తలలకి ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి కేసు కూడా నమోదైంది. కేసు విచారణ జరుగుతోంది. మరోపక్క ప్రభుత్వం సిట్ను కూడా ఏర్పాటు చేసింది. సిట్ కూడా మరోపక్క విచారణ జరుపుతుంది. అయితే ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంటి అంటే, అసలు లిక్కర్ కుంభకోణానికి సంబంధించి నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లో పేర్లు లేనటువంటి వ్యక్తులు, కనీసం ఈ కేసు నమోదు చేసినటువంటి సిఐడి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా వాళ్ళ పేర్లతోటి విచారణకు రమ్మని చెప్పేసి నోటీసులు ఇవ్వకపోయినా తమకు అరెస్ట్ చేస్తారేమో, తమను ఎఫ్ఐఆర్లో చేరుస్తారేమో అనేటటువంటి ముందస్తు అనుమానంతో ముందస్తు బెయిల్ పొందినటువంటి పరిస్థితి కేవలం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మాత్రమే జరుగుతుంది. అదేంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి నిన్న హైకోర్టు ఆయనకి అరెస్టు నుంచి ఉపశమనం కల్పించింది. ఎస్పెషల్లీ ఈ లిక్కర్కి సంబంధించినటువంటి కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర ఉందని చెప్పేసి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎక్కడ కూడా అధికారికంగా దీనికి సంబంధించినటువంటి సమాచారం కానీ, అలాగే సిఐడి నోటీసులు ఇవ్వడం కానీ, అలాగే సిఐడి నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో కానీ ఆయన పేరు లేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా మిథున్ రెడ్డి నిన్న కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన తరపున వాదనలు వినిపించినటువంటి టి నిరంజన్ రెడ్డి అనేటటువంటి అడ్వకేటు కొన్ని అంశాలను చెప్పడం జరిగింది. ఏంటంటే, ఎస్పెషల్లీ సిఐడి దర్యాప్తు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ దర్యాప్తులో మిథున్ రెడ్డి పేరుని అక్కడ ఉన్నటువంటి కొంతమంది, అంటే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి, అలాగే ఇంకొక సత్యప్రసాద్ అనేటటువంటి అధికారి, ఆయన పేరు చెప్పుండొచ్చు అని చెప్పేసి, అంతేకాకుండా తొందరలోనే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి మీడియాలో, అలాగే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కాబట్టి దీంతో తనకి ఖచ్చితంగా దీని మీద అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని చెప్పేసి, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి ఆయన కోర్టులో వాదించారు. కోర్టులో వాదించినటువంటి సందర్భంలో కొన్ని అంశాలను ఆయన అక్కడ జతపరిచాడు. ఏంటంటే, వచ్చే నెల 4వ తేదీ వరకు, అంటే ఏప్రిల్ 4వ తేదీ వరకు కూడా పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఆయన ఎంపీ కాబట్టి పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలి. అలాగే 5వ తేదీన ఆయన ఆంధ్రప్రదేశ్కి వస్తారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి సందర్భంలో అప్పుడు ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఆయన అరెస్టు నుంచి ఉపశమనం కల్పించాలి, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలి అని చెప్పేసి కోర్టులో ఆయన వాదించారు. అయితే దీని ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి లూద్రా కావచ్చు, అంతేకాకుండా దమ్మాలపాటి రమేష్ కావచ్చు, మరికొంతమంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి లీడర్లు ఏం మాట్లాడారంటే, ఇప్పటివరకు ఎక్కడా కూడా ఆయన పేరు లేదు, కనీసం లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనేటువంటి అంశాన్ని ఇప్పటివరకు ఎక్కడ అధికారికంగా చెప్పలేదు. అంతేకాకుండా ఆయన పేరుకు సంబంధించి కూడా ఎక్కడ ఏమీ వివరాలు కూడా పొందుపరచలేదు. కాబట్టి ఎందుకని ఆయన ముందస్తు బెయిల్ అడుగుతున్నాడు? ఇది ప్రస్తుతానికి అపరిపక్వ దశలో ఉంది కాబట్టి ఆయనకి బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, అసలు ఈ అంశం అసలు విచారించాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. అంటే సిద్ధార్థ లోతన, అలాగే లక్ష్మీనారాయణ అనేటటువంటి ఇద్దరు న్యాయవాదులు దీనికి సంబంధించి వాళ్ళు చేశారు. అందులో స్పష్టంగా చెప్పడం జరిగింది, నోటీసులు ఆయనకి ఇవ్వలేదు, విచారణకు కూడా రమ్మని చెప్పలేదు, ఎఫ్ఐఆర్లో కూడా ఆయన పేరు లేదు, ఇది సహేతుకమైనటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా తనకు రక్షణ కల్పించాలని చెప్పేసి కోరడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇంకొక అంశాన్ని అక్కడ జోడించారు. ఏంటి అంటే, తన తండ్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తిరుపతిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఇటీవల చేతికి శస్త్రచికిత్స, అంటే ఆపరేషన్ చేశారు. కాబట్టి ఆ ఆపరేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని ఆయన అక్కడ సబ్మిట్ చేసి హాస్పిటల్ ఆయన ట్రీట్మెంట్ తీసుకునింది, అలాగే హాస్పిటల్ ఆయనకి ఆపరేషన్ చేసిన డాక్యుమెంట్లు చూపించి, సో ఆయనకి సపోర్ట్గా ఉండాలి కాబట్టి అరెస్ట్ కాకుండా చూడాలి అని చెప్పేసి కూడా ఆయన కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనితోటి హైకోర్టు కూడా సరే ఆయనకి ఏప్రిల్ 3వ తేదీ వరకు కూడా అరెస్ట్ చేయొద్దు, తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి చెప్పినటువంటి సిచ్యువేషన్. అయితే దీనికి సంబంధించి ఇంకొక వాదన ఏంటంటే, నిన్న అనుకుంటాను సాక్షికి సంబంధించిన పత్రికలో ఒక వార్త రాశారు, లోకేష్కి ఒక రూలు మిథున్కి ఒక రూలా అనేసి. అంటే గతంలో లోకేష్ కూడా తనకు కేసులో పేరు లేకపోయినప్పటికి కూడా, ఆయన విచారణకు రమ్మని చెప్పేసి కోరకపోయినప్పటికి కూడా ఆయన తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని చెప్పేసి కోరాడు అని చెప్పేసి కొన్ని అంశాలను ఉటంకిస్తూ రాశారు. అయితే ఆ వివరాలు చూస్తే ఎక్కడ కూడా లోకేష్కి సంబంధించి గతంలో కేసు లేకుండా ఆయన ఎక్కడ కోర్టుకు పోయినటువంటి దాఖలాలు లేవు. 2023 సెప్టెంబర్ 23వ తేదీన ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి కేసులో లోకేష్ని చేర్చారు. అందులో A14గా ఆయన ఉన్నారు. అప్పుడు మాత్రమే ఈ కేసుకు తనకు సంబంధం లేదు, సో అరెస్ట్ నుంచి రక్షణ కావాలని చెప్పేసి ఆయన వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇవన్నీ కూడా పక్కన పెడతాం మనం.
అసలు మిథున్ రెడ్డి ఎందుకని ముందుకెళ్ళాడు అంటే గుమ్మడికాయలు దొంగలు అనగానే ఏదో భుజాలు తవ్వుకున్నారు అనేటటువంటి చందంగా ఈయన వెళ్ళాడు అనేసేటువంటి వాదన ఒక పక్క వ్యక్తమవుతుంటే మరో పక్క ఏంటంటే టీడీపీ అనుకూల మీడియాలో అలాగే టీడీపీ అనుకూల సోషల్ మీడియాలో దీని మీద ప్రచారం జరుగుతుందని చెప్పేసి వాదన కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి ముందస్తుగా ఆయన వెళ్ళడంలో తప్పేంటి, ముందస్తుగా తనకు అరెస్ట్ నుంచి రక్షణ కోరుకోవడం తప్పు లేదనేటువంటి వాదన కూడా ఒకరు చెప్తున్నారు. సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే వాస్తవంగా సిఐడికి సంబంధించినటువంటి విచారణలో ఏం తేలింది అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. సో సిఐడికి సంబంధించినటువంటి విచారణలో 164 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి లిక్కర్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని విచారించినటువంటి సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్మూలంలో ఈ మిథున్ రెడ్డి పేరు బయటకు వచ్చిందట. వీరితో పాటు ఇందాక నేను చెప్పినట్టు వాసుదేవ్ రెడ్డి ఇంకొక అధికారి కూడా మిథున్ రెడ్డి పాత్రని చాలా స్పష్టంగా చెప్పారంట. అయితే ఇక్కడ లిక్కర్ మ్యానుఫ్యాక్చర్ చెప్పినటువంటి అంశాన్ని మనం కానీ చూస్తే ఒక కేసు లిక్కర్కి దాదాపు 50 రూపాయలు మినిమము, 200 రూపాయలు మ్యాక్సిమం ఈ రూపంలో బయటికి వెళ్ళింది. సో వాళ్ళ కమిషన్ల రూపంలో వెళ్ళింది. ఆ లెక్కన నెలకి 80 కోట్ల రూపాయల వరకు కూడా కమిషన్ల రూపంలో వెళ్ళిందని అవన్నీ కూడా లెక్క వేసుకుంటే ఇప్పుడు వరకు దాదాపు 4,000 కోట్ల రూపాయల వరకు కూడా దీంట్లో అక్రమాలు జరిగాయి. గతంలో ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డికి ఐటీ అడ్వైజర్గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సో కాబట్టి వీళ్ళంతా కూడా అందులో ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఈ మ్యానుఫ్యాక్చర్ చెప్పారట. సో చెప్పినటువంటి నేపథ్యంలో మిథున్ రెడ్డి పాత్ర బయటకు వచ్చింది. మిథున్ రెడ్డి పాత్ర బయటకు వచ్చిన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు అంటే ఎంపీ, ఆయన ప్రస్తుతానికి టీడీపీకి సంబంధించిన ఎంపీ, ఆయన పార్లమెంట్లో మాట్లాడారు. పార్లమెంట్లో మాట్లాడేటటువంటి సందర్భంలో కొన్ని అంశాలను అక్కడ లేవనెత్తారు. ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా ఈడీ విచారణ జరగాలి అంటే వాస్తవంగా అందరూ కూడా సిబిఐ విచారణ కోరుతారు. సిబిఐ కాకుండా డైరెక్ట్గా ఆయన ఈడీ విచారణ కోరారు. అంటే దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు ఇక్కడ రాష్ట్రంలో ఆల్రెడీ దీని మీద ఒక కేసు నడుస్తుంది, సిఐడి కేసు నడుస్తుంది. అలాగే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఏర్పాటు చేశారు. సిట్టు విచారణలో ఈ మ్యానుఫ్యాక్చరర్స్ని విచారించిన సందర్భంలో వాళ్ళు చెప్పినటువంటి అంశాలతోటి మిథున్ రెడ్డి మేడకి ఉచ్చు బిగుసుకుంటుంది. అయినప్పటికీ కూడా కేంద్రానికి సంబంధించి తన చేతికి మట్టి అంటకుండా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని ఈ కేసుకు సంబంధించి ఈడీ ద్వారా టార్గెట్ చేసే విధంగా ఒక రూట్ మ్యాప్ని అయితే సిద్ధం చేశాడని ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు వాస్తవంగా ఏంటి ఈ లెక్కర్కి సంబంధించిన స్కామ్ అని మనం కానీ చూస్తే వాస్తవంగా ఈ లెక్కలు చూస్తే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో దాదాపు 99,413 కోట్ల 50 లక్షల రూపాయల లిక్కర్కి సంబంధించినటువంటి వ్యాపారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. దీంట్లో ఎస్పెషల్లీ 2023 వరకు కూడా డిజిటల్ పేమెంట్స్ తీసుకోలేదు. అంటే 2019 నుంచి 2023 వరకు అంటే దాదాపు 4 సంవత్సరాల పాటు మద్యంకి సంబంధించినటువంటి ప్రభుత్వ దుకాణాల ద్వారా ఎక్కడైతే అమ్మారో అక్కడ డిజిటల్ పేమెంట్స్ తీసుకోవాలా. గూగుల్ పేలు, ఫోన్పేలు లేవు. అందరూ కూడా డబ్బులు ఇచ్చి మాత్రమే మద్యం కొనుగోలు చేయాలి. అంటే అది బ్లాక్ మనీగా పోయింది. ఈ లెక్కను చూస్తే ఈ డబ్బంతా కూడా విదేశాలకు దాటిపోయిందని చెప్పేసి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. ఇంకో పక్క 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మాత్రమే డిజిటల్ పేమెంట్స్ని తీసుకున్నారు. డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటే దాదాపు 99,413 కోట్ల రూపాయల బిజినెస్ జరిగితే ఈ డిజిటల్ పేమెంట్స్ రూపంలో తీసుకుంది కేవలం 615 కోట్ల రూపాయలు మాత్రమే ఆన్లైన్ చెల్లింపులు చేశారు. అంటే ఇక ఆ లెక్కను కానీ మనం కానీ చూస్తే దాదాపు 93,000 కోట్ల రూపాయలకు సంబంధించి డిజిటల్ పేమెంట్లు కదా అంతా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది. కాబట్టి దీంట్లో అవినీతి జరిగి ఉండవచ్చు అనేటటువంటి అంశం ఒక పక్క వ్యక్తమవుతుంది. అలాగే ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు 2019-2024 వరకు లిక్కర్కి సంబంధించి దాదాపు 2,861 కోట్ల రూపాయల కమిషన్ రూపంలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. ఇందాక నేను చెప్పాను కదా ఒక లిక్కర్ కేసుకి సంబంధించి మినిమం 50 రూపాయలు అలాగే మ్యాక్సిమం 200 రూపాయలు తీసుకున్నాను. ఆ లెక్క ప్రకారం కూడా చూస్తే లిక్కర్కి సంబంధించి దాదాపు 2,861 కోట్ల రూపాయలను వీళ్ళు కమిషన్లుగా తీసుకున్నారు. బీర్లకు సంబంధించి ఆ కేసుకి కమిషన్ లెక్కను తీసుకుంటే 252 కోట్ల రూపాయల వరకు కూడా తీసుకున్నారు. మొత్తం 3,113 కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఇందులో అనేటటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఈ కేసుకు సంబంధించి విచారణలో కూడా తేలినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించే ఇప్పటికే పార్లమెంట్లో దీని మీద చర్చ నడిచింది. లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. ఆ తర్వాత ఆయన వెళ్ళి అమిత్ షాని కలిశారు. సో ఇప్పటివరకు కూడా మనం 2 లిక్కర్ కుంభకోణాలు చూసాం. ఒకటి ఢిల్లీ లిక్కర్ కుంభకోణం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం సైజ్ చాలా చిన్నదనమాట. అంటే ఇన్ని వేల కోట్లు లేవు, అక్కడ చాలా తక్కువ స్థాయిలో జరిగినటువంటి కుంభకోణం. మరి దానికే అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ని
అప్పటికే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి సిసోడియాని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అలాగే తెలంగాణకు సంబంధించి కవితను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అలాగే తమిళనాడులో కూడా ఒక లిక్కర్ కుంభకోణం జరిగినటువంటి పరిస్థితి. వీటన్నిటిని మించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం జరిగింది 2019 నుంచి 2024 వరకు అని పక్కా ఆధారాలతోటి సిట్ ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి విచారణ దాదాపుగా కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఈ పూర్తి చేసిన తర్వాత ఎవరైతే నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో ఉంది. ఏమని A1 ఎవరు, A2 ఎవరు, A3 ఎవరు అనేటువంటి అంశాలను కూడా పెట్టి కింద అదర్స్ అనేటటువంటి ఒక ఓన్ కూడా రాసి ఉంటారు ఖచ్చితంగా. సో అలా రాసి ఉన్నారు కాబట్టి బహుశా మిథున్ రెడ్డి ఆ అదర్స్లో నా పేరు యాడ్ అవుద్దేమో అనేటువంటి ఉద్దేశంతో ఆయన కోర్టుకు కూడా వెళ్ళి ఉండొచ్చు. ఏదైనప్పుడు కూడా ఏప్రిల్ 3వ తేదీ వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఏప్రిల్ 3వ తేదీన ఏం జరగబోతోంది అనేటటువంటి ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతూ ఉంది. మరోపక్క ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా మెడకు ఉచ్చు బిగుసుకుంటుంది. ఎందుకంటే ఆయనకు ఐటీ అడ్వైజర్గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి కానీ, సునీల్ కుమార్ అనేటటువంటి మరొక వ్యక్తి కానీ, సో వీళ్ళ ద్వారా డబ్బులన్నీ కూడా విదేశాలకు వెళ్ళిపోయని చెప్పేసి లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. దీంతోపాటు లావు శ్రీకృష్ణదేవరాయలు ఎవరు, ఆ పార్టీ 2019-24 వరకు అధికారం ఉన్నప్పుడు ఆ పార్టీ ఎంపీ ఆయన. సో ఆయన దగ్గరగా చూశాడు కాబట్టి ఆయన దానికి సంబంధించినటువంటి కొన్ని సాక్ష్యాలను సేకరించారు. అవి అమిత్ షాకు కూడా ఇచ్చారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డికి ఆత్మగా, జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక లెక్కలు చూసేటటువంటి వ్యక్తిగా, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పైసా ఖర్చులు చూసేటటువంటి ఆడిటర్గా విజయసాయిరెడ్డి ఉన్నారు. సో విజయసాయిరెడ్డి కూడా ఈ మధ్య ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారు. ఆయన కూడా మొన్న విచారణకు హాజరైన సందర్భంలో కొన్ని అంశాలు కూడా చెప్పారు. ఏమని చెప్పారంటే లిక్కర్ కుంభకోణం జరిగింది వాస్తవమే, ఆ లిక్కర్ కుంభకోణంలో రాజు కసిరెడ్డి అనేటటువంటి వ్యక్తి పాత్ర ఎక్కువగా ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా ఆయన అక్కడ బయట పెట్టినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లిక్కర్ కుంభకోణం అనేది పెద్ద ఎత్తున ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి అంశాలను కూడా బయటికి రాబోతున్నాయి. ముందస్తు భయంతో వీళ్ళంతా కూడా ఇప్పటికే ఈ బెయిల్ కోసం పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఈ అంశానికి సంబంధించి ఇది ఉచ్చు బిగుసుకుంటుంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో సో ఆయన అరెస్ట్ చేయాలి అంటే గతంలో మనం చూసినట్టు ఏదైతే ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం ఏదో ఉంటుంది కదా, సో దానికి సంబంధించి యాంటీ కరప్షన్ యాక్ట్, దాంట్లో ఆయన్ని అరెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా గవర్నర్ అనుమతి కావాలి కాబట్టి సో అవన్నీ కూడా ఒక ప్రాసెస్. సో అంతవరకు వెళ్తారా లేకపోతే మిథున్ రెడ్డి ఆ స్థాయి వరకే ఈ కేసును తీసుకెళ్ళి ఆపేస్తారా అనేది ఇక విచారణ సంస్థలు చూసుకుంటే సో ఏదైనప్పుడు కూడా ఈరోజు లిక్కర్ కుంభకోణం అనేది ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున జరిగింది. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకుండా ఈడీ ద్వారా విచారణ జరిపించి ఈడీ ద్వారా అరెస్టులు జరిగితే ఈడీ చర్యలు తీసుకుంటే మాకేం సంబంధం లేదు, సో సింపతి గెయిన్ కాకుండా ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో ఈడీ విచారణకు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఇది ఇవాళ డెస్క్ అనాలిసిస్. మరో ఆన్సర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.